ప్రైజ్ లాడండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతిరా సర్వశక్తిమంతుడా కృపామయుడానికి లెక్కలేని స్తోత్రాలు నైనా ప్రభా. వినిచిన వారికి చూచుచున్న వారికి ప్రభా రక్షణ భాగ్యమును దయచే ప్రభా. ఏ వాక్యం అయితే విత్తబోచున్నావో నాయన ప్రభా, ఆ వాక్యం ద్వారాగా మేము ఫలించే భాగ్యమును దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. మారు మనసు దయచే ప్రభా. రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నిన్ను స్థుతించే భాగ్యమును దయచే ప్రభా. నిన్ను కనపరిచే మహిమను మాకు కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను వాక్యము విని ప్రభా విడిచిపెట్టేవారుగా కాకుండా ప్రభా, వాక్యమును గ్రహించే మనసును ప్రభా, వినగలిగే చెవులను మాకు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. వాక్యము నాయన ప్రభ వెదజల్లుటకు సహాయం చేయమని అడుగుచున్నా ప్రభా. వాక్యం ద్వారాగా ప్రభా అనేక మంది మారు మనసు పొందుటకు సహాయం చేయ ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు ఇలాగ వ్రాయబడి ఉన్నాయండి. యేసు ఒలీవ కొండకు వెళ్ళి తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిశ్రయులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమె మధ్యను నిలువబెట్టెను. బోధకుడా, ఈ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ల రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా. ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగూ అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేళ్లతో ఏమి వ్రాయిచుండెను. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారా మాట విని పెద్దవారు మొదలుకుని చిన్నవారు వరకు ఒకని వెంట ఒకడు బయటకి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్య నిలువబడి ఉండెను. యేసు తలెత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను. నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పెను. ఏమని అన్నాడు? అనేక మంది ఆ స్త్రీని వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని చూచి ఏమని అన్నారు? మోషే మనకు ధర్మశాస్త్రమందు చెప్పి ఉన్నాడు కదా, పాపము చేయుచు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టవలెనని అన్నాడు కదా అని చెప్తున్నాడు. కానీ దేవుడు ఏమన్నారు? రాళ్ళు తీసుకుని వచ్చిన వారిని నోళ్ళు ముయించేవాడు ఎవరు? యేసుక్రీస్తు మాత్రమే. దేవుడు మాత్రమే వాళ్ళ నోరు ముయించేవాడు. ఆయన చెప్పిన మాట, మీలో పాపం లేని వారెవరైనా సరే వారి ఈ స్త్రీ మీద రాయి వేయవలెనని అన్నాడు. ఎదుటివారి మీద ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీలో పాపం లేని వారే ఎదుటివారి మీద రాయి వేయడానికి సిద్ధపడవలను అని అన్నాడు. ఎదుటివారి మీద రాయి వేయడము సులువే, ఎదుటివారి మీద నింద వేయటము సులువే. వేసే ముందు ఆ రాయి తిరిగి మనకే తగులుతుందేమో అని చూసుకోవచ్చు కదా, చూసుకుని వెయ్యొచ్చు కదా. అంతేగాని మనకు తగలదో, ఎదుటివారి బాధే కదా, మనకెందుకో అని ఏం చేస్తారంటే ఎదుటివారిని నిందిస్తూ ఉంటారు, ఎదుటివారిని వేధిస్తూ ఉంటారు. అలా కాదు. ఇక్కడ ఏమని అంటున్నాడంటే, మీలో ఎవరైనా సరే పాపము చేయని వారు ఉంటే ఆమె మీద రాళ్ళు రువ్వవలను అని అన్నాడు. నిజంగానే ఎవరైనా పాపం చేయని వారు ఉన్నారా? ఒక్క యేసుక్రీస్తు తప్ప కానీ ఎవరును కూడా పాపము లేకుండా లేరు. ప్రతి ఒక్కరును కూడా పాపము చేసి దేవునిచ్చే మహిమను పొందలేకపోతున్నారు. అంతేగాని ఆ స్త్రీనే మనం వేలెత్తి చూపుతున్నాం, కానీ అదే వేలు మనకు కూడా చూపిస్తున్నాయి కదా. అలాంటిని అప్పుడు మనము ఎదుటివారి మీద వేసేరాడు తిరిగి మళ్ళీ మనకే వస్తుందని అనుకోవాలి. ఎప్పుడైనా సరే ఎదుటివారి మీద వేయటం సిలువే, తిరిగి మన మీదకి వచ్చినప్పుడు మనకి ఎంత బాధ కలుగుతుంది. అలాంటినప్పుడు ఎదుటివారు కూడా బాధ కూడా అలాంటిదే కదా. అలా యేసుక్రీస్తు వారు ఏమంటారు? ఎవరైనాను మీలో పాపము చేయని ఎడల ఈమె మీద రాయి వేయరు. కానీ అక్కడ యేసుక్రీస్తు వారు నిలబడి వేళ్లతో రాయిగానే ఎవరి పాపాలు వాళ్ళ రాయిగానే చూసుకుని ఎవరైనా వేస్తారో, చిన్నవారు కానీ పెద్దవారు కానీ ఎవరైనా సరే ఆ స్త్రీ మీద ఎవరను కూడా రాయి వేయలేదు. రాయి వేయకుండా ఎవరి పాపములు వాళ్ళు చూసుకుని ఏం చేస్తారు? అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంతేగాని ఎవరు కూడా
చిన్నవారేమి పెద్దవారేమి ముసలివారు ప్రతి ఒక్కరును కూడా ఆమె మీద రాయ ఎవరును కూడా, ఎందుకంటే ఎవరు కూడా పాపము చేయకుండా లేరు, ఎవరును కూడా అబద్ధం చెప్పకుండా లేరు, ఎవరును కూడా మోసం చేయకుండా, ప్రతి ఒక్కరును కూడా మోసం చేసి పాపము చేసి దేవునిచ్చే మహిమను పొందలేకపోతున్నారు. బాధ చేయకుండా అలాగే యేసుక్రీస్తు వారి మీద కూడా నేరము మోపాలని, అంటే ఏం చేస్తారు ఈయన? మోషే ఏమో వ్యభిచారం చేసిన స్త్రీని పట్టబడినప్పుడు వాళ్ళ మీద రాళ్ల నుండి కొట్టవలెనను అని చెప్పాడు కదా. ఈయన ఏం చేస్తాడు, బోధకుడు ఏం చేస్తాడని బోధకుని వైపు చూశారు. కానీ ఆయన అయితే ఏం చేశారంటే బ్రేలతో నేల మీద ఎవరు పాపం తల ఎత్తి చూడగానే ఎవ్వరును కూడా లేరు. అమ్మాయి ఏరి జనం అని అనగానే లేరు ప్రభువా అని అన్నాడు. లేరు అని అనగానే ఒక్కరును కూడా లేరా అని అన్నారు. ఎవరును కూడా లేరు ప్రభువా అని చెప్పగానే ఆమె ఏమన్నది, ఎవరును కూడా నీ మీద రాళ్ళు వేయలేదా, నిన్నెవరును కూడా ఏమీ అనలేదా అని అనగానే లేదు ప్రభువా అందరూ కూడా వెళ్ళిపోయారు అని అన్నాడు. మళ్ళీ లేచి చూడగానే ఒక్కరు కూడా లేరు, ఎవ్వరును కూడా లేరు. అయినా సరే యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే అందరూ కూడా పాపము చేశారు కాబట్టి వెళ్ళిపోయారని అనుకున్నారు. నిజమే కదా, ఎవరినైనా మనం నిందించాలనుకుంటే అది ఎవరి వరకు వస్తుంది? తిరిగి మనకే వస్తుంది. ఎవరినైనా మనం వేలెత్తి చూపాలంటే అది ఎవరి దగ్గరికి వస్తుంది? తిరిగి మన దగ్గరికే వస్తుంది. మనమే చేస్తాము. మనం చేసిన పాపములు నీ కంటిలో ఉన్న దూలమును తీసుకుని నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసుని తీయమని అన్నాడు. ముందు ఎవరి కంటిలో ఎక్కువగా ఉన్నది? మన కంటిలో దూలంగా ఉన్నది, మన సహోదరుని కంటిలో నలుసుని వేలెత్తి చూపుతున్నాము. అంతేగాని మన కంటిలో ఉన్న దూలాన్ని తీసుకున్నామా? అది తీసుకుంటే ప్రతిదీ కూడా తేటగా కనిపిస్తుంది. మన కన్ను ఒకవేళ మసకబారిపోయింది అనుకో, ఏం చేస్తాము? కళ్ళజోడు పెట్టుకుని చూస్తాము, లేకపోతే దానికి మందులు వేసుకుంటాము. అలాగే మనం ఇది శుద్ధి చేసుకుని ఎదుటివారు ఉన్న నలుసుని తీయడానికి ప్రయత్నించమని అన్నాడు. కానీ అందరూ ఏం చేస్తారంటే వాళ్ళ పాపములను కప్పిపుచ్చుకుని ఎదుటివారి పాపములను బయట పెడుతూ ఉంటారు. ఇక్కడైతే దేవుడు ఏం చేస్తున్నాడు, ఎవరైనా సరే పాపము చేయని వారు ఈ రాళ్ళ తీసి ఆమె మీద వేయమన్నాడు. ఆ స్త్రీ మధ్య నిలవబడెను. ఆ చిన్నవారు మొదలుకుని వెంటనే ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిపోయాను. యేసు ఒక్కడే మిగిలిపోయాను. ఆ స్త్రీ కూడా అక్కడే నిలిచిండేను. యేసు కూడా అక్కడే నిలిచిపోయారు. అమ్మ వారెక్కడున్నారు అని ఎవరును కూడా నీకు శిక్ష విధింపలేదా? లేదు ప్రభువా అని అన్నది. అందుకు యేసు నేను కూడా నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చెయ్యకము అని అన్నాడు. అంటే నేను కూడా నిన్ను క్షమిస్తున్నాను, ఇక మీదట పాపము చేయకోకుండా నీతిగా నిజాయితీగా బ్రతకమని చెప్పాడు. అంతేగాని ఎదుటి మనం వెళ్ళిపోయి దేవుడు క్షమించేస్తాడు కదా, లేకపోతే వారు నన్ను క్షమించేస్తారు కదా అని మన ఇష్టానుసారం దానికి ప్రాయశ్చిత్తము మనం పొందాలి. పశ్చాత్తాపము పడి దేవుని ఎదుట మన పాపములను మన దోషములను కూడా ఒప్పుకోవాలి. ఒప్పుకొని దేవునికి సాష్టాంగపడి నమస్కారం చేసి మనము ప్రార్థన చేయాలి. కృతజ్ఞతను కలిగి పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి. అంతేగాని అది మానేసి మనం ఎదుటివారి లోపాలనే వెత్తి పెడుతూ ఉండకూడదు. దేవుడే క్షమించాడు, మనం ఏ పాటి వారము క్షమించడానికి మనం ఏ పాటి వారు మనం. కానీ ఇక పాపము చేయవద్దని అన్నాడు, పాపమును విడిచిపెట్టమని అంటున్నాడు. అలాంటి మాటలు కానీ దోషములు కానీ లేకుండా ఉండమని అంటున్నాడు. ఈ వాక్యము మనందరికీ కూడా తోడయుండును గాక. ఆమేన్. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడా నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. వినిచిన వారికి చూచుచున్న వారికి మారు మనసు దయచే ప్రభా, రక్షణ భాగ్యం దయచే ప్రభా, నిన్ను ఎరిగిన బిడల వలె నిన్ను స్తుతించుటకు సహాయం చేయ ప్రభా. మేము పాపంలో పడుకోకుండా నిలబడి ఉండుటకు సహాయం చేయ ప్రభా. నిన్ను ప్రభు స్తుతించే భాగ్యం దయచే ప్రభా. మా శత్రువులను మిత్రువులను దీవించిన ఆయన, ధనుకులనేమి భేదాలనేమి దీవించిన ఆయన ప్రభా. నిన్ను స్తుతించే భాగ్యం దయచే ప్రభా. ఈ చుట్టూ ఉన్న ప్రభా ప్రతి ఒక్క బిడని దీవించిన ఆయన ప్రభా. ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీకు స్తోత్రాలు, నీ కొందనాలు నాయన. నజరేయుడా నీకు స్తోత్రము, నీ కొందనాలు నాయన ప్రభా. నేను మా శత్రువులు మిత్రువులు దీవించిన ఆయన, ధనుకులనేమి భేదలనేమి దీవించిన ఆయన ప్రభా. బస్సుల్లో వెలిచిన రైల్లో వెలిచిన ప్రతి ఒక్కరి వారి గృహాలకు చేర్చిన ఆయన ప్రభా. ఎవరెవరైతే ఏ వాహనంలో అయితే నడుపుచున్నారో ప్రభా, వారి వాహనంతో వారి గృహాలకు చేర్చిన ఆయన ప్రభా. జాబులు లేని వారికి జాబులు దయచే ప్రభా, పిల్లలు లేని వారికి పిల్లలు దయచే ప్రభా. గర్భిణీ స్త్రీలకు ప్రభా సిలువైన కానుక దయచే ప్రభా.
యవనస్తులను యవనరాలను ప్రభా త్రొట్టిల్లిపోకుండా నీ పాదాలు చెంత చేర్చుకో ప్రభా. వారికి సరైన వదిని సరైన వరుడిని దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీ పరిచర్య చేసిన ప్రతి ఒక్క బిడని దీవించు నాయన ప్రభా. నాయన ప్రభా అంగవైకల్యం కలిగిన ప్రతి ఒక్కరిని ప్రభా ఆశీర్వదించి దీవించమని వారి అంగవైకల్యంను తీసివేయమని అడుగుచున్నాను నాయన. విధవరాల బిడలను దీవించు నాయన ప్రభా. నాయన ప్రభా నేను సొంత ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం చేయ ప్రభా. జాబుల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం చేయ ప్రభా. నేను మా దేశాలని మా సంఘాలని దీవించి నాయన ప్రభా. మా గ్రామాలని దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన. ఇతర దేశాల్లో పనిచేసుకుంటున్న వారికి శక్తిని బలమును దయచే ప్రభా. పని లేని వారికి పని దయచేయనైనా ప్రభా. నాయన ప్రభా నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. పీసీస్కి వెలుచున్నారు, మెడికల్కి వెలుచున్నారు, సఫలతని దయచే ప్రభా. వచ్చుచున్న వారిని వెలుచున్న వారిని కూడా దీవించి ఆశీర్వదించిన ఆయన ప్రభా. నాయన ప్రభా అనేకమైన రోగములతో వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభా. వారందరినీ స్వస్థపరచు నాయన ప్రభా. నా కుటుంబమును కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభా. నా కుటుంబము నిత్యము నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మా గ్రామంలో చాలా మంది ప్రభా శాంతి లేదని అడుగుచున్నారు ప్రభా. మా దేశాలలో ప్రభా చాలామంది ప్రభా ఎన్నో కొన్ని వ్యాధులతో ఉన్నామని అడుగుచున్నారు ప్రభా. వారికి సఫలతని దయచేయి, ధన్యతని దయచేయి ప్రభా. ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ ప్రభా దీవించి ఆశీర్వదించమని నా ప్రార్థనను నీ భాషని చేర్చుకోమని యేసు నామములో బ్రతిమాలి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు భూవ్యందు నెరవేరినట్లును మరుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టుల నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. నిచున్న వారికి చూచుచున్న వారికి నా కుటుంబము పైనను ప్రభా, అనారోగ్యంగా ఉన్న వారి పైనను ప్రభా నీ కాపుదల నీ హస్తము ఉంచుమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.